నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైరాలో బట్టి విక్రమార్క సైకిల్ యాత్రకు భారీ స్పందన. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున నీరాజనం పలికిన మహిళలు. వరంగల్ జిల్లాలో బీసీ యువజన సంఘం సభ్యుల సమావేశం. ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ను గెలిపించాలని పిలుపు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాలో సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క సైకిల్ యాత్రకు భారీ స్పందన లభించింది. యాత్రలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి చోట ఆయనకు మహిళలు నీరాజనం పలికారు. పెరుగుతున్న గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలపై తమ బాధలు, కష్టాలను మహిళలు బట్టికి వివరించారు. రోడ్లపై వంట వార్పు చేశారు. మహిళలు ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. వారికి భరోసా ఇస్తూ బట్టి ముందుకు సాగారు. ప్రజలు అన్ని కష్టాలు తొలగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. ప్రజల అన్ని బాధల కష్టాలకు కారణమైన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఇలా ఉన్నందుకు నేనే చాలా ఇబ్బంది పడుతున్నా. మా తరానికి మా పిల్లలకి ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తారని చెప్పేసి భయంతో పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు అప్లై చేసిన వాళ్ళే ఆన్లైన్లోనే ఉన్నాయి తప్ప ఇంతవరకు వాటి శాంక్షన్ రాలేదని చెప్తాను. సరే, ఇల్లు ఎట్లా ఇవ్వట్లేదు. అసలు ఏది కూడా ఈ ప్రభుత్వం చెప్పే మాట ఏది చేయట్లేదు. దీనికి బుద్ధి చెప్పాలా? బుద్ధి చెప్పాలంటే తప్పనిసరిగా రేపు పొద్దున జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో చదువుకున్నటువంటి పట్టభద్రులందరూ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచన చేసి మీ ఓటుని సక్రమంగా వినియోగించుకోవటం చాలా బాధాకరం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కమిషన్ వేసుకొని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కొంత న్యాయం జరుగుతూ ఉండేది. మనం మిగులు బడ్జెట్తో తెచ్చుకున్న రాష్ట్రంలో మన ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి బాగా మేలు చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆనాడు పెద్ద ఎత్తున నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ సకల జనుల సమ్మె పేరు మీద పెద్ద ఎత్తున పాల్గొని పోరాటం చేశారు. బుద్ధి లేని ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు అవుతుంటే కూడా ఆ పిఆర్సీ సంబంధించి అమలు చేయకపోవటం చాలా బాధాకరం. జస్ట్ కేవలం ఎన్నికలు ఉంటే, ఎన్నికలు వస్తున్నాయనుకుంటే. ఇక వరంగల్ జిల్లా హన్మకొండ భీమారంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గొట్టె మహేందర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ని గెలిపించాలని ఉమ్మడి జిల్లాలోని బీసీ కులస్తులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గాల వారే ఉండాలా, బీసీలు ఉండకూడదా, బీసీలు రాజకీయాల్లో రాణించాలంటే ఈ ఎన్నికల్లో సుధాకర్ గౌడ్ని గెలిపించాలని పేర్కొన్నారు. ఉద్యమకారులు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత 90% బహుజన కులాలపైన ఉందని బీసీ సంఘ సభ్యులు ఐక్యం కావాలని తెలిపారు. జరుగుతున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్కి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని
బహుజన విద్యావంతులు, దాదాపు మేధావులు, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి మేము కోరడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వారే ఉన్నారు. మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేది రెడ్లకే కేటాయించినా, మరి రెడ్లే అర్హత ఉందా, బీసీలకు బడుగులకు అర్హత లేదా అని చెప్పి అర్థం జరుగుతుంది. ఈరోజు ప్రధాన పార్టీలు చూస్తే తెలంగాణ పార్టీకి వెళ్ళి పల్లా రాజేశ్వర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అలాగే తెలంగాణ జనసమితి పార్టీకి వెళ్ళి కోదండరామరెడ్డి, యువ తెలంగాణ పార్టీకి వెళ్ళి రాణి రుద్రమారెడ్డి, ఇలా అందరూ కూడా రెడ్లకు సంబంధించిన సామాజిక వర్గం చెందిన వారే పోటీలో ఉన్నారు. మరి జనాభాలో 55-50% ఉన్న బడుగులు కానీ, జనాభాలో 14-15% ఉన్న మాదిగ కులస్తులకు కానీ, మరి 8-9% ఉన్న ఎస్టీ కులాలకు కానీ ఎందుకు టికెట్ ఇవ్వాలని చెప్పి నేను ప్రధాన పార్టీని అడగడం జరుగుతుంది. మరి కేవలం టికెట్లు తెచ్చుకొని డబ్బులు తీసుకొచ్చి ఎర్రజల్లి ఎమ్మెల్సీ స్థానాన్ని పొందాలని చూస్తున్న ఈ అగ్రవర్ణాలకు ఖచ్చితంగా జనాభాలో 90% ఉన్న బడుగు బలిగిన వర్గాలు, సామాజికంగా వెనుకబడిన తరగతులందరూ కూడా మరి బహుజన నాయకుడైన తెలంగాణ ఉద్యమంలో దాదాపు అప్పుడు ఆంధ్రోలను ఎదిరించి దాదాపు పీడీ యాక్ట్ కింద 1 సంవత్సరం జైలు జీవితాన్ని అనుభవించిన తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన నాయకుడు, నల్గొండ నగరికలకు సంబంధించిన డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి ఈరోజు బీసీ సంఘాలు, ఎంఆర్పీఎస్ సంఘాలు, అనేక ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి వారి బలంతో, వాళ్ళందరి ధైర్యంతో ఈరోజు ముందుకు వస్తున్న చెరుకు సుధాకర్ గారిని గెలుపుకోవాల్సిన ఆవశ్యకత బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ అందరి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ నెల 14వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో మరి అనేక సంఘాలు, అనేక ప్రజా సంఘాలు మద్దతిస్తున్న డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి అందరినీ పేరు పెట్టినా నేను కోరదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు అధ్యక్షతన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. జెడ్బీటీసీ గుండం నర్సయ్య చేతుల మీదుగా 9 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వారం రోజుల్లో 67 మంది లబ్ధిదారులకు 16,24,000 రూపాయల చెక్కులు అందజేశామని సీఎం కేసీఆర్ పేదవారికి ఆపద్బాంధవులని జెడ్బీటీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, ఏఎంసీ చైర్మన్ శీలం జనుబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యుల యొక్క ఆశీస్సులతో మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కి 16,24,000 రూపాయల చెక్కులు రావడం జరిగింది. టోటల్గా 67 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో ఈరోజు టౌన్లో 9 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి 2,03,000 రూపాయలు గౌరవ జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా, గౌరవ సర్పంచ్ గారి చేతుల మీదుగా, మా పార్టీ అధ్యక్షులు చేతుల మీదుగా, మరి అట్లాగే ఈ కార్యక్రమంలో మా గౌరవ మండల పార్టీ అధ్యక్షురాలు, ఏఎంసీ చైర్మన్, అలాగే మాజీ పార్టీ అధ్యక్షులు రానెక్క గారు, రేణుక గారు, మా పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షురాలు, అలాగే ఎక్స్ కోఆప్షన్ సర్వర్ పాషా గారు, రాజమడు సంతోషరావు గారు, ఈ విధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మా మిత్రులు, ఏఎంసీ డైరెక్టర్సు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ప్రతిసారి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిణీ చేసేటువంటి చెక్కులు ప్రజల సమక్షం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సురేందర్రావు గారు, పట్టణ అధ్యక్షులు భరత్ గారు, గ్రామ సర్పంచ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతోని పేదవాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగద్దనే ఆలోచన మీద వారు హాస్పిటళ్లలో అప్పు సప్పు చేసి ఖర్చు పెట్టుకున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేదవారి కోసము వారు మళ్ళీ డబ్బు పంపడం అనేది పేదవాళ్లకు అదృష్టము. ముఖ్యమంత్రి గారు మన కేటీఆర్ గారు పెద్ద గొప్ప ఆలోచన చేసి పేదవాళ్ల కోసం ప్రతిదీ కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండే కాదు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఆరోగ్య కిట్ కానీ, ఇవన్నీ పేదవాళ్ల కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడున్నటువంటి ప్రజల అందరిది కూడా ఆశీర్వాదం వారి పైన ఉండాలి. ఎప్పుడు కూడా ఇంత గొప్పగా ముఖ్యమంత్రి ఉండడము పేదవాళ్లకు అదృష్టం కాబట్టి
మీ అందరి ఆశీర్వాదము ముఖ్యమంత్రి గారి మీద, కేటీఆర్ గారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈ చెక్కులు తీసుకున్న వాళ్ళకు ఇక ముందు కూడా అందరికి కూడా గొప్పగా సాయం జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీ అందరినీ ఇక్కడ వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కాచిరాజుగూడ గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని, శివాలయాన్ని పాల్వంచకు చెందిన ఫ్రాంచ్ ఐరన్ యూనిట్ ఎన్ఎండిసి ప్రాజెక్టు మేనేజర్ బాబ్జీ బృందం సందర్శించారు. వారికి ధర్మకర్తలు మంచికంటి తిరుమలరావు, సునీత దంపతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని శివాలయంలో అభిషేకం నిర్వహించారు. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినదని, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అవుతామని వారు తెలిపారు. भगवान मंगलम करो लाभ देतो मंगल वरभा एकाम नमस्ते श्री लक्ष्मी नारायण नमः उमा महेश्वरो नमः सीतारामो नमः अरुंधति वशो नमः माता पितृभ्यो नमः गुरुभ्यो नमः अग्निभ्यो नमः महाजन स्वाम गणनाम गणनाम भगवान కోసం నేను మా మిత్రులతో కలిసి వచ్చాం. చాలా ఇది పురాతన గుడి అనేది రాములవారిది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ గుడిని చూసిన తర్వాత చాలా ఇంత పురాతన గుడి ఇక్కడ ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారిని దర్శించుకున్నాం. ఆ స్వామివారు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ఈ ఊరిని కాచి కాపాడాలని మా కోరిక. అదేవిధంగా మేము చేసే ఆర్గనైజేషన్ ఎప్పుడు సస్యామలంగా ఉండాలని, ఎప్పుడు మంచిగా ఉండాలని మా కోరిక. మాకు మా ఆర్గనైజేషన్కి ఇప్పుడు స్వామివారు మంచి చేయాలని ఆ స్వామివారిని మేము ప్రార్థించుకోవడానికి వచ్చాం. అంతా మంచి జరగాలని కోరుతున్నామండి. నమస్కారం. జై హింద్, జై భారత్. నమస్తే, నా పేరు బాబ్జీ. మేము హైదరాబాద్ వాసిని. మా మిత్రులు తిరుమల గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. శతమానం భవతి 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 శతాయ పురుష 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 శతమానం భవతి 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 శతాయ శతాయ పురుష పురుష శతమానం భవతి 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 శతాయ 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 పురుష 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 దేవుడు వచ్చినట్టు అటుపోయింది. భవతి 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 శతాయ శతాయ ఫోటో దిగాను. శతమానం భవతి 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 శతాయ పురుష పురుష శతమానం భవతి 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 శతా. ఇక విశ్వకర్మ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షుడిగా ముత్తోజు మధుచారి సికింద్రాబాద్ తిరుమలగిరిలోని వేదాస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ముత్తోజు మధుచారి మీడియాతో మాట్లాడుతూ పంచకులాలకు అన్ని రకాలుగా అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టంపల్లి శ్రీనివాసచారి, శ్రీపాద నరేశ్చారి, సంకోజు పద్మాచారి, విశ్వకర్మ నాయకులు పాల్గొన్నారు.
సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విశ్వకర్మ బిడ్డకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళా పురుషులు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మన ఓటు బ్యాంకు ప్రభుత్వాలకు చూపించాలని ఓ లక్ష్యంతో 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో ఈ నెల 21/3/2021 రోజు నెరవేరబోతుంది. మన విశ్వకర్మ సమాజానికి మంచి రోజులు వస్తాయని గట్టిగా నమ్ముతున్న వ్యక్తులం. ఇప్పటివరకు ఏం జరిగిందో జరగలేదో మాకు తెలియదు, కానీ ఆ సంకల్పంతో ఈరోజు ఎలక్షన్ నామినేషన్ వేయడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ స్టేట్ తిరుమలగిరిలో వేదాస్ ఆధ్వర్యంలో ఇది మన విశ్వకర్మ సమాజానికి మేలు జరిగే కార్యక్రమంగా భావిస్తూ విశ్వకర్మ సమాజం మొత్తం మాకు తోడుగా సహకారాలు అందిస్తూ మీకు కావలసిన లాభాలు ఏవైనా ఉంటే అవి ప్రభుత్వం ద్వారా అయినా మాతో ఇంకా కొంతమంది ఆర్థికంగా ఉన్న వాళ్ళని కలుపుకొని పేద విశ్వబ్రాహ్మణులకు చేదోడు వాదోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇవ్వబోతున్న మన విశ్వకర్మ బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గట్టిగా నమ్మే వ్యక్తిని కాబట్టి ఇప్పటివరకు నా పైన ఎలాంటి చెడుమచ్చ లేకుండా ఉన్న వ్యక్తిని కాబట్టి నేను విజయం సాధిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ విశ్వకర్మ. జయ విశ్వకర్మ. నా పేరు ముత్తోజు మధుచారి విశ్వకర్మ. నన్ను చాలామంది గుర్తుపట్టకున్నా కూడా నా పేరు మాత్రం చాలామందికి తెలుసు. ముత్తోజు మధుచారి విశ్వకర్మ, హైదరాబాదు రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ వేయడం జరిగింది. మీ అందరి సహకారంతో గెలిచి మీ అందరికీ మేలు చేస్తాను. మేనిఫెస్టోలు కూడా త్వరలోనే ఈ 2-3 రోజుల్లోనే రిలీజ్ చేయబోతాము. ఈ మేనిఫెస్టోలు మన విశ్వకర్మ సమాజానికి మేలు జరిగేలా ఉంటుంది. ప్రతి ఒక్క విశ్వకర్మ బిడ్డకు న్యాయం చేసేలా ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి మీ మేనిఫెస్టో చూసైనా మీరు నాకు ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నాకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలను అందంగా అలంకరించారు. శివాలయాలు భక్తుల ప్రత్యేక పూజల కోసం సిద్ధమయ్యాయి. మండల కేంద్రంలోని తవివేశ్వర ఆలయంలో శ్రీ గోవిందాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు అభిషేకం, పల్లకి సేవ, కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి తెలిపారు. ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కళ్యాణ మహోత్సవం రేపు శివరాత్రి రోజున 9 గంటలకు ప్రారంభమై రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ మన ముస్తాబాద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో
దాదాపుగా ముస్తాబాద్ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొంత దాతల సహకారంతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి. ముస్తాబాద్ మండలంలో కొలువుదీరిన విశ్వేశ్వర ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ప్రతి శివరాత్రికి తప్పకుండా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున రేపు ప్రొద్దున 8 గంటలకు బ్రహ్మంగారి మూల ప్రతిష్టకు అభిషేకము, సహస్ర పూజలు, అగ్ని ప్రతిష్ట, మూలమంత్రము ఆవాహనము చేయబడును. మరియు ఉదయం 9:45 కళ్యాణ మహోత్సవము, తీర్థప్రసాదము వినియోగము జరుగును. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి కళ్యాణ ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యములచే పుట్టన పురవీధులకుండా ఊరేగింపు నిర్వహించబడును. మహాశివరాత్రి పర్వదినాన జాగరణ చేయ భక్తుల కొరకు అల్పాహారము, పాలు, పండ్లు పంపిణీ భక్తుల కొరకు చేయబడును. మరియు రాత్రి 9 గంటల నుండి సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలను నిర్వహించబడును. మరియు ముఖ్యంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమము జరపబడును. అందరూ మన లింగమునకు ప్రత్యేక అభిషేకము కార్యక్రమం జరపబడును. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మేము కొడుపల్లిలోని వెంకటరెడ్డి కాలనీలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివభక్తులు ఇరుముడి కట్టుకుని శ్రీశైలానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. శివభక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్య పూజలతో శివుని ఆరాధిస్తూ వారి కోరికలను నెరవేర్చాలని శివుని ప్రార్థిస్తూ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి బయలుదేరారు. మాల వేసుకోవడం మాకెంతో ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం ఈ విధంగానే మేము శివుని దర్శనం చేసుకుంటామని శివభక్తుడు గురుస్వామి అన్నారు. ఓం నమః శివాయ. మేము 18 సంవత్సరం మాల వేసుకోబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్ళిపోతాం. సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు స్వాములు. మంచిగా అనిపిస్తుంది. ఇక జ్యోతిర్ముడు కట్టుకొని శ్రీశైలం పోతాము. శ్రీశైలం పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ అన్నదానం చేసి మళ్ళీ ఇది చేస్తాం. ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తాం. శివ ఓం నమః శివాయ. ఎంతమంది స్వాములు ఉంటారు? మేము 24 స్వాములు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉన్నారు. సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ అన్నసంవత్సరము, తర్వాత సంవత్సరం 1, 2, 3, 4, 10, 12 ఇట్లా పెరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాల ఇక్కడ వేసుకోలేదు, మా ఊర్లో వేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 5 డేస్ ఉన్న తర్వాత మాకు మాల తీసామని నాకు 10 డేస్ ఏడ్చాను. తర్వాత మా గురుస్వాములు వీళ్ళంతా కలిశారు. ఇక్కడికి వచ్చినాక నేను ఇక్కడికి వచ్చినాక కూడా 21 డేస్కి తీసేద్దామని అనుకున్నాను. కానీ మా గురుస్వాముల సపోర్ట్ వల్ల, ఈ దేవుడి గుడి వల్ల నేను ఈ 45వ రోజు ఉన్నానంటే మా గురుస్వామి కారణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.